ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జూలై 2, 2025. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5, 6 వచనములు. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. ఆమేన్. ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే దేవుని ప్రణాళికను సైతం మార్చగలదు. హిజ్కియాకు మరణ శాసనం సిద్ధపరచబడింది. అయితే హిజ్కియా ప్రార్థన దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని సైతం మార్చగలిగింది. మరణ శాసనం జీవశాసనంగా మార్చబడింది. 20వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, యెహోవా యథార్థ హృదయుడనే సత్యంతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. హిజ్కియా ప్రార్థన దేవుని ఉద్దేశాన్ని మార్చడానికి గల కారణాలు ఏంటి? హిజ్కియా యథార్థ హృదయుడు. ప్రతి పరిస్థితి యందు దేవునికి నమ్మకంగా జీవించినవాడు. యథార్థత అంటే నీవు నీ ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా సత్ప్రవర్తన కలిగి జీవించావో అట్లానే నీ ఇంటికి చాలా దూరంగా ఉండి నీ వాళ్ళు ఎవరూ లేని పరిస్థితుల్లో పాపం చేయడానికి అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు సైతం వాటి జోలికి పోకుండా నీ ఇంట్లో ఉన్నట్టుగానే నీ ప్రవర్తనను కాపాడుకోవడం యథార్థత. అలాంటి యథార్థత మనకుందా? హిజ్కియా సత్యాన్ని అనుసరించిన వాడు. సత్యం అంటే ఆయనే సత్యం, ఆయన వాక్యం అనే సత్యం అని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో చెప్తుంది. ఆ వాక్యాన్ని ధ్యానించే అలవాటు, ఆ సత్యాన్ని అనుసరించే జీవితం మనకుందా? హిజ్కియా దేవుని దృష్టిలో అనుకూలంగా జీవించాడు. దేవుని పిల్లలుగా మనుషుల దగ్గర నటించగలుగుతున్నాం, కానీ దేవుని దృష్టిలో మన జీవితం ఎట్లా ఉంది? మన ప్రవర్తన ఆయన దృష్టికి అంగీకారంగా ఉందా? హిజ్కియా దేవుని కృప కొరకు ఎదురు చూసినవాడు. కృప అంటే అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబడ్డమే కృప. నిత్య మరణమునకు తప్ప దేనికి అర్హత లేని మనల్ని ఆయన శిలువ మరణం ద్వారా విడిపించి తన పిల్లలుగా, స్నేహితులుగా, రాజ్యముగా, యాజక సమూహంగా, చివరికి దేవుని దూతలకు సైతం తీర్పు తీర్చేవారినిగా మనల్ని నియమించాడు. అది కృప. ఆయనే కృప. ఆ కృప కొరకు ఎదురు చూసే అనుభవం, ఆ కృపను బట్టి ఆయన ఆరాధించే అనుభవం మరి మనకుందా? హిజ్కియా కన్నీటితో ప్రార్థించేవాడు. మన కన్నీళ్లు తొడబడాలంటే కన్నీటి ప్రార్థనే శరణ్యం. హృదయం వేదనతో నిండిపోయిన సమయంలో నాకంటూ ఎవరు లేరు, నీవు తప్ప అనే నిండు మనసుతో ఆయన మీద ఆధారపడ్డాం. ఆయన సన్నిధిలో మోకరిల్లినప్పుడు మన కన్నీళ్లు మన ప్రార్థనకు సమాధానాన్ని తీసుకొస్తాయి. మరి అట్లాంటి అనుభవం మనకుందా? హిజ్కియా జీవించిన జీవితం, తాను చేసిన ప్రార్థన దేవుని ప్రణాళికను సైతం మార్చివేసి మరణాన్ని వాయిదా వేసి మరొక 15 సంవత్సరాల ఆయుష్ను తీసుకురాగలిగింది. ఇట్లాంటి జీవితం జీవిస్తూ ప్రార్థించగలిగితే అద్భుతమైన విజయాలు సాధించగలం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్య దేవుడు